తిరుపతిలో విషాదం జరిగింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఎంఆర్పల్లిలోని వాణినగర్ దగ్గర జరిగిన ఘటనలో 3 తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం కోసం గుంతలు తీయడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల కింద ఇంకెవరైనా చిక్కుకున్నారేమో అనే అనుమానంతో భారీ యంత్రాల సాయంతో గాలి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. తిరుపతిలో కుప్పకూలిపోయిన భవనం అదే. చూడండి ఒకసారి ఆ భవనం కుప్పకూలిపోయిన తర్వాత అక్కడ ఉన్న విద్యుత్ వైర్లపై కూడా ఆ శిథిలాలు పడడంతో విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలిపోయాయి. వెంటనే పవర్ ఆఫ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ ఇంట్లో అప్పటికే 3 ఉంటూ ఉన్నారు. వాళ్ళు స్వల్ప గాయాలతో ప్రస్తుతం బయటపడ్డారు. అయితే ఆ కూలిపోయిన ఇంటికి పక్కనే ఉన్న స్థలంలో ఒక నిర్మాణం చేపట్టడానికి భారీ గుంతను తవ్వారు. ఇక్కడ కూడా మన సిటీలో చూస్తుంటుంటాం కదా, ఒక లోతైన గుంతను తవ్వుతూ ఉంటుంటారు. ఆ గుంతలు ఆ బిల్డింగ్ కంటే చాలా లోతుగా కనిపిస్తుంటుంటాయి చాలాసార్లు. ఇక్కడ కూడా అలా లోతైన గుంతను తవ్వడంతో ఈ బిల్డింగ్ బలహీనపడి కూలిపోయింది. ఆ ప్రాంతంలో రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. కూలిపోయిన బిల్డింగ్ కి సంబంధించిన డెబ్రిస్ ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ తొలగించే క్రమంలో అక్కడే గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఏమన్నా పేలే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా నిదానంగా వాటిని తొలగించేందుకు అధికారులు ట్రై చేస్తున్నారు. అండ్ ఇంకా ఆ శిథిలాల కింద ఇంకెవరైనా ప్రమాదమే తప్పింది. ఎందుకంటే కరెంట్ స్తంభంపై పడటంతో నిజానికి ఒక భవనం కూలిపోయే అవకాశం ఉంది, లేదంటే కూల్చుతున్నారు అన్నప్పుడు పవర్ ఆఫ్ చేస్తారు. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఆ ఇంట్లో వాళ్ళు ఉండగానే కూలిపోయింది. కరెంట్ స్తంభం మీద పడ్డాయి, వైర్లన్నీ కూడా పక్కకు పడిపోయాయి. వెంటనే ట్రిప్ అయి కరెంట్ ఆగిపోయింది. ఒక్కొక్కసారి మనం మొన్న చూసాం కదా, ట్రిప్ అయి సహజంగా కరెంటు ఆఫ్ కాకపోతే కార్ దగ్గరికి వెళ్తే ఒక కొమ్మ పడిందని కార్ దగ్గరికి వెళ్తే తీసేవరో చనిపోయారు. సో దీనికి అంతటికీ నిర్లక్ష్య కారణం ఏంటి అంటే ఆ పక్కనున్న స్థలంలో లోతైన గుంత తవ్వి భవనాన్ని నిర్మించాలని అనుకున్నారు. సో అంత గుంత తవ్వటానికి మరి అనుమతులు ఉన్నాయా లేదా అన్నది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ, ఎస్. అండ్ ఈ భవనం కూడా ఒకవైపు పడిపోయింది. అది ఇంకొక వైపు గనక పడుంటే అటువైపు వేరే భవనం, రేకుల షెడ్స్ చాలా ఉన్నాయి, అందులో నివసించే వాళ్ళు ఉన్నారు. సో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. 3 ఎవరైతే ఉన్నారో ఆ నివాసంలో వాళ్ళు సేఫ్ గా బయటపడ్డారు. వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యాయి. బిల్డింగ్ కూలిన ఘటనలో ఇప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం ఎంతో తెలుసా, 64 గజాల్లో ఏకంగా 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. మనం హైదరాబాద్ మనం చూసాం కదా, 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటే కూలిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత అంటే 64 గజాల్లో ఏకంగా 3 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. పైన ఒక సెల్ టవర్ కూడా ఉందంట. ఎస్, దీంతో ఆ భవనంపై అధిక ఒత్తిడి పడింది. చిన్న స్థలం కావడంతో బిల్డింగ్ కూలిపోయింది. కూలిన భవనం అవిలాల పంచాయతీ పరిధిలో ఉంది. పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా వారు నిర్మాణం చేస్తున్నారు అన్న విషయం తెలుస్తోంది. మా ప్రతినిధి ఉమా పూర్తి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు. ఉమా, ఇక్కడ కూడా హైదరాబాద్ తరహా ప్రమాదమే చోటు చేసుకుంది. తిరుపతిలోనూ 64 గజాల్లో 3 అంతస్తుల భవనం, పైగా దానిపైన ఒక సెల్ టవర్. అందుకే పక్కన ఒక నిర్మాణానికి గుంత తవ్వితే ఆగలేక బలహీనపడి కూలిపోయింది. అవును. సో ఏంటి ఇప్పుడు ఎవరిపై చర్యలు తీసుకోబోతున్నారు? ఇలాంటి భవనాలు ఇంకెక్కడైనా ఐడెంటిఫై చేస్తున్నారా? రోహిత్, ఇది అవిలాల పంచాయతీకి సంబంధించి అసలు పర్మిషన్స్ ఏమాత్రం కూడా లేనట్టయితే తెలుస్తుంది. చూడొచ్చు, 8 అంకణాలు అంటే 12 అడుగులకి 24 అంకణాలు మాత్రమే ఉంది. దాంట్లోనే 3 అంతస్తుల భవనం కట్టారు. భవనం కట్టడమే కాకుండా పైన ఒక సెల్ టవర్ పెట్టారు. అంటే అది భారీ బరువు ఉన్నటువంటి సెల్ టవర్. మనం ఒకసారి చూడొచ్చు, బిల్డింగ్తో పాటు సెల్ టవర్ కూడా కుప్పకూలిపోయింది. బిల్డింగ్ ఇవతల వైపు పడింది, సెల్ టవర్ అయితే అవతల వైపు పడింది. మనం అక్కడ చూస్తున్నాం 2 షాపులు కూడా పూర్తిగా కూడా ధ్వంసమైపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఒక మెకానిక్ షాప్తో పాటు పక్కన ఉన్నటువంటి మరో షాప్ కూడా పూర్తిగా కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ప్రస్తుతం లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, అంటే మెటీరియల్, వాహనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనట్టయితే తెలుస్తుంది. ఎక్కడ కూడా పర్మిషన్ లేనట్టయితే తెలుస్తుంది. పంచాయతీకి సంబంధించినటువంటి ల్యాండ్. సో అక్కడ కనీసం పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా మామూలుగా G+1 ఇక్కడ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. బట్ 3 ఫ్లోర్లు ఎలా కట్టగలిగారు అనేటువంటి విషయం పైన ఇప్పటికీ అటు అధికారులు మాత్రం ఎక్కడ కూడా నోరు మెదపినటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం పంచాయతీ సెక్రటరీతో మాట్లాడాము. ఆయన కూడా తాను లీవ్లో ఉన్నాను, తాను మా సిబ్బంది వెళ్ళారు, కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారనే మాటలు మాత్రమే చెప్తున్నాడు. కానీ అసలు పర్మిషన్ ఉందా లేదా అనే విషయాలపైన కూడా ఇప్పటివరకు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. చూడొచ్చు, కంప్లీట్గా బిల్డింగ్ అంతా కూడా ఒకవైపు ఒదిగిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అంతా కూడా పక్కన ఉన్నటువంటి షాపు, అంటే మెకానిక్ షాప్ సంబంధించి కంప్లీట్ గా ఈ బిల్డింగ్ టవర్ ఏదైతే ఉందో టవర్ మాత్రమే పైన రేకుల షెడ్ పైన పడిపోయింది.
పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్. సో కంప్లీట్గా అటు భవనం కూలడంతో ప్రాణాపాయం అయితే తప్పింది, కానీ ఇక్కడ ఉన్నటువంటి షాపులు పక్కన ఉన్నటువంటి వారంతా కూడా పూర్తిగా ఆస్తి నష్టం అయితే భారీగా జరిగినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇవన్నీ కూడా పక్కకు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ పంచాయతీ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీము, అదే రకంగానే మెడికల్ టీం కూడా ఇక్కడే ఉండి ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం గమనించవచ్చు రోహిత్, అక్కడ చూడొచ్చు గోడ కూడా కేవలం ఒక అడుగు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇంత నెగ్లెక్ట్గా, చాలా నిర్లక్ష్యంగా నిర్మాణంలో చాలా లోపాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు కూడా కొంత నాణ్యత కూడా తప్పింది. అక్కడ పిల్లర్ చూడొచ్చు పైన ఒకసారి కంప్లీట్గా దానికి సంబంధించి కూడా స్ట్రెంత్ లేనటువంటి పరిస్థితి. కింద ఎక్కడైతే గుంత తవ్వుతున్నారో సో ఆ ప్రాంతంలోనే మనం ఉన్నాము. సో ఇక్కడ చూడొచ్చు కింద గుంత తవ్వినటువంటి సందర్భంగానే ఒక్కసారిగా బిల్డింగ్కి ఉన్నటువంటి పిల్లర్స్కి స్ట్రెంత్ లేనటువంటి కారణంగా పక్కకు ఒదిగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కట్టిన వారికి నిర్లక్ష్యము, పక్కన ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ చేసినటువంటి వారు కూడా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం సో ఇప్పుడు అధికారులు ఎవరిపైన కేసులు నమోదు చేస్తున్నారా? ప్రస్తుతం పంచాయతీ అధికారులతో పాటు మొత్తం అధికారులతో కూడా వచ్చి దీనిపైన మానిటరింగ్ చేస్తున్నారు. ఎవరు కట్టారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి హయాంలో ఇది నిర్మాణం జరిగిందనే దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. 3.5 సంవత్సరం క్రితం ఈ బిల్డింగ్ అయితే నిర్మాణం జరిగినట్టయితే తెలుస్తుంది. సో ఆ తర్వాత 3 అంతస్తులకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అసలు పంచాయతీ పరిధిలో 3 అంతస్తులకి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. బట్ ఎవరు ఇచ్చారనే దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్. ఓకే, రైట్ అమ్మా. ఇలాంటి భవనాలు చాలా చోట్ల ఉంటాయి, ఊళ్ళల్లో ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంటాయి. సో వాటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఒక్క నిర్లక్ష్యం కూడా కాదు, ఇక్కడ ఆ భవనానికి సంబంధించిన వాళ్ళది నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆ పక్కన గుంత తవ్విస్తున్న వారి మీద మన తెలంగాణలో చూసాం, 50 గజాల్లో 7 అంతస్తుల భవనం కూలిపోయింది, అధికారులను సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో జరిగింది. ఇంకెక్కడైనా అధికారులు పట్టించుకోకుండా ఉంటే ఇలాంటి నిర్మాణాలు జరిగి ప్రమాదాల బారిన పడితే మీ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. అండ్ సో ఇప్పటి నుంచి వాటిపైన దృష్టి పెట్టండి.